లక్కున్నవాడు ఆడియో రిలీజ్కి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ చిత్ర నిర్మాత, ముందుగా నిర్మాతల గురించి చెప్పాలి. వారు చెప్పినట్టుగా ఫస్ట్ టైం వాళ్ళ ఆఫీస్లో చూశాను, సెకండ్ టైం ఈరోజే చూశాను. ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటారు. ఏదికంటే చెప్పుకోవాలి, వాళ్ళ గురించి ఉన్నది లేనిది చెప్పుకోవాలి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఫస్ట్ డే చూశాను, ఆయనే సినిమాలో విలన్గా యాక్ట్ చేస్తున్నారని విన్నాను. కథ విన్నప్పుడు పలానా ఆయన అన్నారు. ఆ తర్వాత ఈరోజే చూశాను, మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు. వస్తానని చెప్పి కూడా వెళ్ళలేదు. నిర్మాతగా చాలా మంచి వ్యక్తి, అనుకున్నది అనుకున్నట్టు తీయగలిగిన వ్యక్తి. అంటే మధ్యలో ఏ గొడవలు లేకుండా, ఏ అసందర్భం లేకుండా చెప్పినది చెప్పినట్టుగా తీస్తున్నాడని ఇంతకుముందే కో ప్రొడ్యూసర్ విజయ్ చెప్పుకొచ్చాడు. అప్పుడప్పుడు అడిగాను ఎలా జరుగుతుందని. ఈజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అటువంటి మంచి నిర్మాతలు సినిమా పరిశ్రమకు అవసరం అంకులు అంటే విజయ్ చెప్పేవాడు. విష్ణుని ఎప్పుడు అడిగేవాను కదా, ఎలా జరుగుతుంది చూడండి, బాగా జరుగుతుంది అనేవాడు. ఇక నటుడుగా, నువ్వేంటే చిన్న చిన్న వేషాలు వేయలేదు. నేను డబ్బుకు కష్టపడ్డాను కానీ, ప్లాట్ఫారం మీద పడుకున్నాను కానీ, చిన్న చిన్న ఓకే ఓకే కాళ్ళకి నమస్కారం పెడితే నేనేదో గొప్పగా, అది నాకు తమ్ముళ్ళు లాంటి వాడు. ఇది ఈరోజు బంధం కాదు, దాదాపు 30 సంవత్సరాల బంధం. అందుకే అంత ప్రేమ. థ్యాంక్ యూ తమ్ముడు. కాబట్టి విలన్గా నాకు ఈ రోజుకి దాదాపు 180 చిత్రాలు హీరోగా చేసిన, మొత్తం 560 చిత్రాలు చేసిన విలన్ పాత్ర అంటేనే నాకు ఇష్టం. నేను పల్లెటూరు నుంచి ప్రారంభమై మద్రాసుకు వెళ్ళింది విలన్ వేషం వేద్దామని. మొట్టమొదటి సినిమా నేను చూడలేదు కానీ ఈ సినిమాలో విలన్ పాత్ర నిజంగా 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 చాలా అద్భుతంగా చేశాడు. వెకిలి చేష్టలు చేయకుండా ఆ క్యారెక్టర్ ఎలా చేయాలో అలా చేశాడు. రేపు సినిమా మీరు చూసిన తర్వాత కూడా మోహన్ బాబు గారు చాలా కరెక్ట్గా చెప్పారని చెప్తారు. రియలీ యూ డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్ సార్, యూ డిడ్. నేను నా సినిమాలో ఇస్తున్నాను, నెక్స్ట్ తీవే సినిమాలో మీరే నా పిక్చర్లో మెయిన్ విలన్. సినిమా చూశాను, రియలీ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ సార్. దర్శకుడు రాజ్ కిరణ్, మీరందరూ స్టేజీ మీద చాలామంది మా ఇంట్లో భోజనం బాగుంటుంది భోజనం బాగుంటుందన్నారు. ఒక్క పూట భోజనం ఎవరైనా పెడితే బాగుండు అని 24 గంటలు పస్తున్న రోజులు ఉన్నాయి తమ్ముడు. నేను ఈరోజు నేను భోజనం పెట్టగలిగానంటే భగవంతుడు నాకు ఇచ్చాడు. భోజనం పెట్టడం గొప్ప కాదు, అదే ఒక పిడికడ అన్నం ఒక రోజు పెడితే బాగుండే అని ఆలోచించిన సంఘటనలు ఉన్నాయి నా ప్రయాణంలో. ఆ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి అది క్రమశిక్షణతో ఇలా ఉండాలి ఇలా ఉండాలని పట్టుదలతో బ్రతుకుతున్నాం. 10 మంది, నేను కారు షెడ్లో ఉండేటప్పుడు ఒకటి అనుకునేవాడిని. కారు షెడ్లో నేను ఉండే రోజుల్లో 30 రూపాయలు నెలకు రెంటు. భగవంతుడా, నా ఇంటికి ప్రతిరోజు ప్రతి పూట 10 మంది వచ్చి భోజనం చేసే అవకాశాన్ని నాకు కలిగించు అని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. అది ఇచ్చాడు ఈ రోజున, అందుకే మీకు పెట్టగలుగుతున్నాను. ఈ మధ్యకాలంలో నేను చాలా సినిమాలు చూశాను కానీ ఇంత మంచి చిత్రాన్ని నేను చూడలేదు. నేను ఇది అదృష్టంగా భావించాను. నీవు అదృష్టవంతుడివి, నిర్మాత అదృష్టవంతుడు, అందరూ అదృష్టవంతులు. నువ్వు చక్కగా తీశావు. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్. ఎస్ మై డియర్ రైటర్. కథ అసలు యాక్చువల్గా కథే మొగుడు. కథ లేకపోతే అన్నం, మనకు అన్నం లేకపోతే ఎలా వండుతాం మీరే చెప్పండి. ఆకు లేకపోతే, ఆకుకూర లేకపోతే ఎలా వండుతాం, పప్పు లేకపోతే ఎలా వండుతాం. కథ కావాలి, కథ ముఖ్యం. ఆ కథను, మంచి కథను నా బిడ్డకిచ్చి, నాకు తెలుసు విష్ణుబాబు అయితేనే బాగుంటాడు ఈ సినిమా, విష్ణు అయితేనే హీరో, విష్ణుకి అయితేనే ఈ కథ ఇస్తాను అని. నీది నాది ఏ రుణానుబంధమో తెలియదు కానీ
అందుకే అంటారు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్న. భార్య, బిడ్డ, గొడ్డు, గోద, స్నేహితులు, ఆత్మీయులు ఇదంతా భగవంతుని అదృష్టం అంటారు. అలాగా నువ్వు మా బ్యానర్లో మాకు దొరకడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. నువ్వన్నావు నేను అదృష్టవంతుడు, నువ్వే కాదు మా సైడ్ కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం. యూఆర్ ఎ వండర్ఫుల్ రైటర్. విష్ణు చెప్పినట్టు నో కాంట్రవర్సీ. మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నన్ను కూడా అందరూ అంటారు కాంట్రవర్సీ అని. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పు, కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. అసమర్థుల్లాగా జీవితాన్ని సాగించకూడదన్నది నా ఉద్దేశం. మనం ఇతరులకు మోసం చేయకూడదు, కుట్రలు పన్నకూడదు, వెనకాన్ని పొడిచి అలవాట్లు పెట్టుకోకూడదు. బట్ నిజాన్ని నిర్భయంగా చెప్పాలని మా నాన్నగారు బడిపంతులు ఎప్పుడూ చెప్పాడు. అది పాటిస్తుంటాను, కానీ నువ్వు పాటించకు. నాకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, నేను తట్టుకుంటాను. కాబట్టి నువ్వు ఒక మంచి కథను తీసుకొని వచ్చి నా బిడ్డకి ఇచ్చిన దానికి ఆ షిరిడి సాయినాథని ఆశీస్సులు నీకు నీ కుటుంబానికి స్పెషల్గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డైలాగ్స్ కూడా అద్భుతంగా రాశావు. ఇది పొగడ్త కాదు, ఒక నటుడుగా, ఒక నిర్మాతగా నా మనసులో ఉన్నది నిజం కాబట్టి చెప్పాను. పిక్చర్ అద్భుతంగా లేకపోతే దైవసాక్షి అని చెప్పేవాడిని కాదు, నిజంగా బాగుందని వదిలేసేవాడిని. రియలీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ హిట్. మంచి డేట్ చూసి ఆ భగవంతుని ఆశీస్సులు, ఫైనల్గా ప్రజల ఆశీస్సులు కావాలి. ప్రజలే ప్రత్యక్ష దైవాలని చెప్తుంటాను. ఆ భగవంతుడు వాళ్ళ రూపంలో వచ్చి సినిమా చూసి మంచిగా ఆశీర్వదిస్తారని మనసా వాచా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బాబాయ్ అని పిలవాలి నేను, ఎందుకంటే నాకంటే పెద్దవాడు అనుకుంటాను. పెద్దవాడా చిన్నోడా ఎనివే కదా చెప్పు రాజా ఎన్ని రాజా మీకు 16 ఏళ్ళ? వండర్ఫుల్ ఆర్టిస్టే. నువ్వు రైటర్గా ఉండేటప్పుడు చెప్పానా లేదా ఆర్టిస్ట్ అవుతావని? చెప్పానా? నేను చెప్పను, నువ్వు చెప్పేదేంటి? ఇతను కొడుకులు కూడా ఉన్నారు, ఇద్దరు చక్కగా ఉంటారు, వాళ్ళు కూడా మంచి హీరోలు అవుతారని చెప్పాను 10 సంవత్సరాలకు ముందు, అవునా? కానీ సినిమాలో మాత్రం డబ్బిస్తేనే యాక్ట్ చేస్తానంటాడు, అవునా? బట్ ఎనీవే ఒక చక్కటి నటుడు ఈ పిక్చర్లో మంచి పాత్ర వేశాడు. థ్యాంక్ యూ తమ్ముడు. అలాగే విజయ్, యూ డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్. ఫైట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి. బెస్ట్ ఆఫ్ లక్. ఆ డైరెక్టర్ వండర్ఫుల్, యు ఆర్ వండర్ఫుల్. మా బ్యానర్ ఆస్థాన విద్వాంసుడివి. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్, ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ వెరీ గుడ్, యూ డిడ్ గుడ్ జాబ్. రాజేష్, నిన్నేమన్నాను, భోంచేయాలా అని అనలేదు. నీ వైఫ్ అద్భుతంగా వంటలు వండుతుంది. మీ ఇంట్లో వంటలు తిని 2 సంవత్సరాలైంది. మీ భోజనం నాకు కావాలి, ఎప్పుడు వండి తీసుకొస్తావు అని నిన్ను నేను అడిగాను. కానీ నువ్వు చెప్పలన్నాను, నేనే అడిగాను మీ ఇంట్లో భోజనం నాకు తీసుకురాని. ఇప్పుడు కూడా అడుగుతున్నాను, పండగకు మంచి భోజనం తీసుకురా మీ ఇంట్లో నుంచి. థ్యాంక్ యూ, యు ఆర్ ఏ వండర్ఫుల్ ఆర్టిస్ట్. బాగా చేశావు. వీడు నా బిడ్డ. ఎస్, నాకు బిడ్డ వీడు. నాకు గొప్ప స్నేహితుడు గిరిబాబు, గొప్ప స్నేహితుడు, ఒక మంచి నటుడు, నిర్మాత, దర్శకుడు. అతను నాకంటే సీనియర్, అన్నిట్లోనూ సక్సెస్ఫుల్ వ్యక్తి గిరిబాబు. ఆ గిరిబాబుకు కుమారుడు, నాకు బిడ్డలాగా మంచి నటుడు. ఇంకా దినదిన ప్రవర్ధనమై గొప్ప నటుడు కావాలని మనసా వాచ కోరుకుంటాను. వీడు మంచి నిర్మాత కూడా. వీడు మంచి సక్సెస్ఫుల్ చిత్రాలు కన్నడంలో తీశాడు కదూ. బట్ రఘు, నిన్ను చూస్తే నాకు ఆ సినిమాలో ఆ నవ్వే గుర్తొస్తూ ఉంది. థ్యాంక్ యూ. అలాగే అమ్మాయి బాగా చేశారు. బెస్ట్ ఆఫ్ లక్. అందరూ బాగుండాలి, సినిమా పరిశ్రమ బాగుండాలి, అన్ని పిక్చర్లు బాగుండాలని కోరుకోమని ఆ భగవంతుని కోరుకుంటూ, ఫిబ్రవరి 3వ తారీఖున రిలీజ్ అవుతుంది ఈ సినిమా అని చెప్పమన్నారు నిర్మాత, దర్శకులు, హీరో. కాబట్టి మీ అందరి ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. కొత్త సంవత్సరం, కొత్త సంక్రాంతి, 2 రాష్ట్రాల ప్రజలు 2 కళ్ళు లాంటి వారు అందరూ క్షేమంగా ఉండాలి. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను.
నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.